యాస్టరిస్క్ కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి. యాస్టరిస్క్ కల్తీ కల్లు విషంతో సమానం. యాస్టరిస్క్ కల్తీ కల్లు ఘటనలో బాధితులై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుని సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు కారణమైన యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించిన స్థానిక ఎక్సైజ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. విషయంలోకి వెళితే హైదర్ నగర్, శంషీగూడ, ఇందిరానగర్ ప్రాంతాల్లో అక్రమ కల్లు కాంపౌండ్లలో విషపూరిత పదార్థాలతో కల్తీ చేసిన కల్లు విక్రయించారు. గత శనివారం కల్తీ కల్లు తాగినవారు వాంతులు, విరేచనాలు, స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా, 40 మందికి పైగా నిమ్స్, గాంధీ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కొందరు తీవ్ర పరిస్థితిలో ఉన్నారు. క్లోరల్ హైడ్రేట్, అల్ప్రాజోలామ్, డైజిపామ్ వంటి హానికర పదార్థాల కల్తీ వల్ల నాడీ వ్యవస్థ, కిడ్నీ, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలిపాయి. చికిత్సలో ఆలస్యం మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచనలు తెలియజేస్తున్నాం.